హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన దేవుళ్ళందరికీ శుభములు ఆశీర్వాదాలు దేవుడు దయచేయను గాక. ఆమేన్. బైబిల్లో యెహోషువ ఉన్నాడు. యెహోషువ ఆయన బలమైన ప్రార్థనా పరుడు. ఈ యెహోషువ ఎవరు అని అంటే మోసే చేతి కింద ఒక పరిచారకుడుగా ఉన్నవాడు. మోసే ఏ పని చెప్పినా కానీ నమ్మకంగా చేసేవాడు యెహోషువ. నమ్మకమైన రాయబారి ఇతడు. యెహోషువ అంటే ఎంతటి నమ్మకమైన వాడంటే చాలా నమ్మకమైన వాడు మోసకు, దేవునికి. ఈ యెహోషువ ఎలాంటి వాడు అని అంటే ప్రేమ దేవుని ద్వారా ఆయన ఒక బలమైన ప్రార్థనా పరుడు. బలమైన ప్రార్థనా పరుడు అంటే ఆయన ప్రార్థన జీవితాన్ని కనుక చూస్తే దేవుడు ఏదైతే శాసించిండో ఆ విధంగా యెహోషువ శాసిస్తే ఏంది, యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యుడా ఆగిపో అంటే ఆగిపోయాడు, చంద్రుడా నువ్వు ఆగిపో అంటే ఆగిపోయాడు. అంటే యెహోషువ ఎలాంటి అతని ప్రార్థనలో ఎంత శక్తి ఉన్నది, ఎంత బలం ఉన్నది, ఎంత అభిషేకం ఉన్నది, ఎంత దేవునితో కలిగి దేవుని మనసు కలిగి దైవ సన్నిధిని యెహోషువ ఎలా అనుభవిస్తున్నాడు అంటే మనం గమనించాలి. మామూలు వ్యక్తి కాదు యెహోషువ. ఎందుకనంటే ప్రార్థన ద్వారానే ఆయన ఏదైనా సాధించగలిగింది, ఏదైనా ఉన్నది అంటే అది ప్రార్థన వల్లే. ప్రపంచంలో చాలా మంది జీవితంలో ప్రార్థన శక్తి లేదు, ప్రార్థన అభిషేకం లేదు, ప్రార్థన ఆత్మ లేదు, విజ్ఞాపనాత్మ లేదు. అందుకే చాలా మంది ఎందుకనంటే ఏ గాలి ఎటు వీస్తే అటు కొట్టుకొని పోతా ఉన్నారు. ఒక చిన్న సమస్యను కూడా జయించలేని సామర్థ్యము ఈనాడు విశ్వాస జీవితంలో ఉన్నది. విశ్వాసుల లోపల, అనేక మంది భక్తుల లోపల, అనేక మంది దైవజనుల లోపల వెంటనే ఏమైపోతుందంటే లోకాన్ని ఆశ్రయిస్తూ ఉన్నారు. అనేక మంది జీవితంలో అందరూ ఏమైపోయిందంటే లోకాన్ని వైపే. కష్టం రాగానే, నష్టం రాగానే, బాధ రాగానే, రోగం రాగానే, ప్రతి పరిస్థితిని ఎదురుగానే ఏమైపోతానంటే లోకం వైపు, కొండల వైపు, గుట్టల వైపు చూస్తాం. కానీ యెహోషువ జీవితం అలాంటిది కాదు. ఆశామాష తమాష లాంటిది కాదు. సవాల్తో కూడినవాడు యెహోషువ. ఎందుకనంటే ఆయన తరిపిదంతా ఎక్కడ ఉన్నది అని అంటే ఆయన తరిపిదంతా అరణ్యంలోనే చేసాడు. ఆయన జీవిత శైలి విధానం అంతా ఇక్కడ మోషే ఎలా నడిపించబడుతూ ఉన్నాడు. మోషే ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి యెహోషువ ప్రార్థన ఎంతో ఉపయోగకరమైంది. తన నాయకుడు అరణ్యంలో ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తా అంటే ఏ హాని కలగలేదంటే దాని వెనుక యెహోషువ ప్రార్థన ఉన్నది. యెహోషువ అంతా ఎందుకనంటే ఆయన బలమైన ప్రార్థన, ఆయన దృఢమైన ప్రార్థన, ఆయన ప్రార్థన శక్తి కలిగి, ఆ అభిషేకం కలిగి తన నాయకుడు ఎలా ప్రార్థన చేశాడో, దైవజనుడు ఎలా దేవుడితో 40 రాత్రులు 40 పగళ్ళు అన్నపానములు మాని మోషే సినాయి కొండ మీద ఎలా ప్రార్థన చేశాడో యెహోషువ కూడా గుడారములోనే ఉండి ప్రార్థన చేశాడు. మామూలు ప్రార్థన కాదు. యెహోషువ ఒక తిరుగుబాటు కాదు. యెహోషువ జీవితంలో సవాల్ రా, ఎంతటి సైన్యమైన రాని, ఎంత యుద్ధ వీరులైనా రాని, ఎంత శూరులైనా రాని, ఎంతమంది దండెత్తినా రా, దాన్ని ఎదుర్కొనే సత్తా ఒక ప్రార్థనలో ఉన్న శక్తి. యెహోషువ జీవితం ఆయన చూస్తే ఎలా అంటే మోషే ఎలా చేశాడో మోషేను చూసి మోషే దగ్గర ఆ మోషే నాయకత్వంలో ఉండి
ఆయన పరిచర్య నేర్చుకొని, ప్రార్థన నేర్చుకొని, విశ్వాసాన్ని నేర్చుకొని మోసే అడుగుజాడలో నడిచి ఆయన జీవితాన్ని కొనసాగించేసి ప్రభుకు అప్పగించుకున్నాడు యెహోషువ. ఆయన ఎందుకనంటే తన నాయకుడు మోసే ఎందుకనంటే దేవునితో ముఖాముఖి మాట్లాడతా అంటే గుడారంలో కూడా నా నాయకుల్లాగా నేను ఎందుకు మాట్లాడకూడదు దేవునితో, నేను ఎందుకు గడపకూడదు, నేను ఎందుకు దేవునితో ఉండకూడదు, నేను ఎందుకు దేవుని ప్రత్యక్షత నేను పొందుకోకూడదు, నేను నా నాయకునికి కుడిభుజంగా నేను ఉండాలి, నా దైవజనునికి నేను ఒక కుడిభుజంగా ఉండాలి. ప్రార్థనలో సవాలు విసిరేటువంటి యెహోషువ మామూలు వ్యక్తి కాదు. ఆయన ప్రార్థనలో బలమైన శక్తి ఉన్నది. ఆయన ప్రార్థన చేస్తే సూర్యుడు ఆగిపోయాడు. సూర్యుడు ఆగిపోతే ఎలా ఉంటుంది? ఒక రోజు ఎండ లేకపోతే చల్లని వాతావరణంలో ప్రజలు ఎలా ఉండగలుగుతారు? ఆ చల్లటి వాతావరణంలో ఎందుకనంటే సూర్యుడు ఉదయించకపోతే, సూర్యకిరణాలు ఉదయించకపోతే మనుషులో తేజస్వం, ఉత్సాహం రాదు. ఎందుకనంటే సోమరుతనం కలిగి, మజ్జుగా కలిగి, ఎందుకంటే ఏమీ లేని నిస్సాయ స్థితిలో పడేటట్టుగా మనుషులు ఉంటారు. కానీ యెహోషువ ఏం చేశాడంటే సూర్యుడిని ఆపే ప్రార్థన చేసి రాత్రంతా ఒక దినమంతా చంద్రుడు కూడా ఆగిపోవాలంటే ఆగిపోయాడు. కారణం ఏంది? ప్రార్థన కలిగిన ప్రార్థన జీవితం. మనని ఎలాంటి వాళ్ళమో, మన ప్రార్థనలో ఎంత శక్తి ఉన్నది, మన ప్రార్థనలో ఎంత అభిషేకం ఉన్నది, మన ప్రార్థన ద్వారా ఏ శత్రువును జయిస్తున్నాం, ఏ సమస్యను జయిస్తున్నాం, ఏ పరిస్థితిని జయిస్తున్నాం, మన ప్రార్థన ద్వారా ఏది సాధిస్తున్నామో మనం చూడాలి. రా చూద్దాం. యెహోషువ గ్రంథం, బైబిల్ గ్రంథంలో యెహోషువ గ్రంథం 10వ అధ్యాయము 10వ అధ్యాయము చూడండి, మొదటి 2-3 వచనాలు మనం చదువుదామా? యెహోషువ హాయిని పట్టుకున్న సంగతియు, అతడు యెరికోను దాని రాజులను నిర్మూలము చేసినట్టు హాయిని దాని రాజులను నిర్మూలము చేసిన సంగతియు, గిబియోను నివాసులను ఇశ్రాయేలుతో సంధి చేసుకున్న వారితో కలుసుకున్న సంగతియు యెరూషలేము రాజునైన అదోనిసెదెకు వినినప్పుడు అతని జనులను కూడా మిగుల భయపడి ఇక్కడ ఇంకా అనేక మంది సర్దారులు కూడా బయలుదేరి ప్రయాణం చేస్తే అక్కడ అంటాడు యెహోషువతో యెహోషువతోటి దేవుడు ఏమంటాడో మనం చూద్దాం. ఇప్పుడు 8వ వచనమా? అప్పుడు యెహోవా వారికి భయపడకుము, నీ చేతికి వారిని అప్పగించి ఉన్నాను, వారిలో ఎవడును కూడా నీ ఎదుట నిలువలేడని యేసయ్య యెహోవా సెలవిచ్చిన. చప్పలు కొట్టి ప్రభుని గలప. ఎంతమంది అయినా రాని. ఎందుకనంటే యెరికోను జయించాడు, హాయిని జయించాడు. తర్వాత కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత గిబియాలో ఉన్నాడు. అక్కడ ఉండి అయ్యాలోయల్లో ఉండి ఏం చేస్తున్నాడంటే అతడు ప్రార్థన చేస్తా ఉన్నాడు. చూడండి 12వ వచనం, 10వ అధ్యాయం 12వ వచనమా? యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలు వినుచుండగా యెహోషువ ఎలా ఏం చేసిండు? యెహోవాకు యెహోషువ ప్రార్థన చేస్తా ఉన్నాడు. యెహోషువ ఎందుకనంటే యెహోవాకు ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రార్థన ఎందుకనంటే ఏమని ప్రార్థన చేస్తానంటే యెహోషువ యెహోవాకు ప్రార్థన చేశాను. సూర్యుడా, నువ్వు గిబియోనులో నువ్వు ఎక్కడ నువ్వు నిలువాలి, ఆగాలి. ప్రకృతిని శాసించాడు. యేసు ప్రభు కూడా సముద్రంలో ఆ బోటలో ఉన్నప్పుడే భయంకరమైన తుఫాను వచ్చినప్పుడు ఏ తుఫానా అని గద్దించగానే ఆగిపోయింది. ఈయన సూర్యుడిని ఆపాడు. నీ పరిస్థితుల్లో, నీ ప్రాంతంలో ఎంత శక్తి ఉన్నది, నీ
పరిస్థితులను ఆపగలిగిన శక్తి ప్రార్థనకే ఉన్నది, దేనికి లేదు. అక్కడ ఏ సూర్యుడా నువ్వు గిబ్యోనులో నిలువు, చంద్రుడా నువ్వు అయ్యా లోయలో నిలువు అన్నప్పుడు ఏమైపోయినంటే నిలిచిన ప్రేమ. నువ్వు ప్రార్థనలో నువ్వు మోకరించగలిగితే, నువ్వు ప్రార్థనలో బలంగా ఉంటే ఏ సమస్య నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో, ఏ శోధన వెళ్ళిపో, ఏ కర్మ నువ్వు వెళ్ళిపో అంటే ఏది కూడా ఉండదు నీ ముంగట. ఎందుకు అనంటే ఈ యెహోషువ ఈ మామూలు వ్యక్తి ఏం కాదు ఆయన. ఎందుకనంటే ఆయన ఆ శత్రువుల పైన జయం పొందేంత వరకు కూడా ఒక రోజంతా సూర్యుడు చంద్రుడు ఆగిపోయాడు. అంటే ప్రాంతంలో ఎంత శక్తి ఉన్నది, ప్రాంతంలో ఎంత అభిషేకం ఉన్నది, ప్రాంతంలో ఎంత బలం ఉన్నది, ప్రాంతంలో ఎంత ప్రభావం ఉన్నది చూడు. ఎందుకంటే ఈనాడు క్రైస్తవులు ఏం చేస్తారంటే, ఎందుకనంటే గాలికి కొట్టుకుపోయే జనం లెక్క తయారైపోయాయి. ఎక్కడ కూడా సంఘాలు పుట్టగొడుగులాగా తయారైతాయి. ఎందుకనంటే ప్రార్థన లేదు, విజ్ఞాపన లేదు, విశ్వాసం లేదు, దేవునితో నడిచే అనుభవం లేదు, దేవునితో గడిపే అనుభవం లేదు. అందుకే ఈ యెహోషువ ప్రాంతంలో చూస్తే ఎలాంటిదైనా ఆయన ముంగట వంగుమంటే వంగాలే, ఆగుమంటే ఆగాలే, నడుమంటే నడవాలే. అంటే ఏలియా ప్రార్థనలో కూడా వర్షాన్ని ఆపిండు, మళ్ళా వర్షం కురిసినట్టుగా ప్రార్థన చేసి. మన ప్రార్థనలో అయితే ఇక్కడ చూడండి, అక్కడ 13వ వచనం 14వ వచనం కనుక చూస్తే సూర్యుడు ఆకాశం మధ్యన నిలిచి ఇంచుమించు ఒక్క నాడెల్లా అస్తమింప త్వరపడలేదు. సూర్యుడినే ఆపిండు అంటే ఎంత శక్తి ఉండదు. నువ్వు ఏ శక్తి కలిగినావు, ఏ బలం కలిగినావు, ఏ అభిషేకం కలిగినావు, దేన్ని కలిగి ఉన్నావు? నీ పరిస్థితులు పోవాలంటే మోకాళ్ళ మీదకి రా 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 ఉపవాసంలోనికి రా. నైట్ అంతా పెనుగులాడు, యాకోబు వలె పెనుగులాడు. ఇక్కడ చూడండి, ఒక్క నాడెల్లా అస్తమింప త్వరపడలేదు. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందుగా గాని దాని వెనుక గాని చూడండి, ముందు గాని వెనుక గాని లేదు అనంటే ఎంతటి ప్రార్థన పరు. అంటే ప్రేమతో ద్వారా నీకు వచ్చే సమస్యను చూసి భయపడి పిరికి పందలాగా దాక్కోవడము విశ్వాస జీవితం కాదు, దేవుని పిల్లల లక్షణం కాదు, దేవునితో నడిచే అనుభవం కాదు. అదే సమస్య ఎందుకంటే చేప సముద్రం కొట్టుకొని వస్తా అంటే, సముద్రంలో కొట్టుకొస్తా అంటే ఎదురు తిరుగుతూనే ఆ చేప బతుకుతూనే కూడా చస్తుంది. నువ్వు సమస్యకు వచ్చినప్పుడు నువ్వు మోకాళ్ళు వేస్తే నీ సమస్య పారిపోతుంది, నీ శోధనలు పారిపోతాయి, నీ దుఃఖం పారిపోతుంది. కానీ నువ్వు దాని కనుక నువ్వు చేస్తే నీ జీవితంలో ఎప్పుడు కూడా నీ సమస్య నిన్ను ముంచివేస్తుంది. నీ సమస్య ఎందుకు అంటే లోకములో శ్రమ కలుగును యేసు ప్రభు అంటాడు. చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం. నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో
మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. అంటే లోకములు వస్తే మనుషులు కాకపోతే మాకులకు వస్తాయా? వస్తాండే. కానీ ఎదిరించే శక్తి, ఎదిరించే అభిషేకం, ఎదిరించే బలం సవాలు విసురు ప్రార్థనతో. నీ సమస్యను నువ్వు సమస్య ముంగట, నువ్వు సమస్య వచ్చినప్పుడల్లా నువ్వు మోకరించి చూడు, ఆ సమస్య నీ దగ్గర ఉండదు. ఎందుకంటే లోకంలో ఏమంటాడంటే ఇక్కడ లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి. ఒక బైబిల్లో మరొక మంచి మాట చెప్తా ఉంటాడు. మరొక దేవుని లేఖన భాగాలు చూడండి. ద్వితీయోపదేశ కాండము 'దినవృత్తాంతముల గ్రంథము 2వ దినవృత్తాంతం గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనంలో చివరి 3 లైన్లు. రెండవ దినవృత్తాంతముల గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనము చివరి లైన్లో 3 లైన్. ధైర్యము వహించుడి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉంటాడు. ఏంటంటే ధైర్యము చేయాలి. యెహోషువ ఎక్కడ ధైర్యము నేర్చుకున్నాడు అనంటే మోషతో ఉన్నప్పుడే, మోషే ప్రార్థన చేస్తున్నప్పుడే తన పరిచర్య అనుభవంలో దైవజనుని వెన్నంటే ఉండి తన ప్రార్థనలో, ఉపవాసంలో మోషతోటి కూడా ఎప్పటికి కూడా ఉన్నవాడు ఈయన. ఎవరంటే యెహోషువ. ఎప్పటికి కూడా ఏం చేసిందంటే ఈయన ఎప్పటికీ మోషతోటి కూడా గడిపినవాడు. మోషే దేవునితో మాట్లాడుతూ ఉంటాడు, ఈయన గుడారంలో ప్రార్థన చేస్తూ ఉంటాడు. చూడండి, నిర్గమకాండ 23వ అధ్యాయము 33వ అధ్యాయము 11వ వచనం. చదువు. మనుషుడు తన స్నేహితులతో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా ఎలా మాట్లాడుతూ ఉన్నాడు? మోషే ముఖాముఖిగా మాట్లాడతాం. యెహోషువ ఎక్కడ ఉన్నాడు? యెహోషువ కూడా ఏమున్నాడంటే గుడారంలో ఉన్నాడు. అరే నా దైవజనుడు అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు, నేను గుడారంలో ఉండి నేను కూడా ప్రార్థనలో ఉండాలి. దైవ దర్శనమే యెహోషువ దర్శనం. మోషే దర్శనమే యెహోషువ దర్శనం. మరి నీకే దర్శనం ఉన్నది? నీకు ఏ ఆలోచన ఉన్నది? అక్కడ చూడండి, అతని పరిచారకుడును నూను కుమారుడైన యెహోషువను యవనస్తుడు గుడారములో నుండి వెలుపలికి రాలేదు. అంటే ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తా ఉన్నాడు. తన నాయకుని కంటే ఎక్కువగా ప్రార్థనలో ఉన్నాడు. ఎందుకనంటే ఒక పరిచారకుడు అయినప్పటికీ కూడా తన పరిచర్యలో పాలుభాగస్తుడై ఉండి కూడా ఏం చేస్తున్నట్టే ప్రార్థన జీవితాన్ని కలిగాడు, ప్రార్థన శక్తిని కలిగాడు, ప్రార్థన అభిషేకమును కలిగాడు. ఈనాడు సమస్యలు పోవట్లేదంటే ఏంటంటే ఏ గాలి వస్తే ఆ గాలే మనది. లోకంలో ఒక గాలి విసిరితే అడే గాలి, దేవుని ఆలోచన ఉండదు. అందుకే
సంఘాలు పాస్టర్లు పుట్టగొడుగులాగా తయారయ్యి ఈ సంఘాల్లో క్షేమాభివృద్ధి లేక ఆత్మీయ అభివృద్ధి లేకుండా ప్రజలు ఏమైపోయిందంటే ఎవరిని నమ్మాలో వాళ్ళకి తెలవట్లేదు. ఎందుకనంటే అసలు ఎందుకు అని అంటే నేను పలుమార్లు చెప్పే సత్యాన్ని ఏంటంటే, నీకు భక్తి లేకపోతే అన్నిటిని నమ్ముతావు. నువ్వు భక్తి ఉంటే, నీకు ప్రార్థన ఉంటే, నీకు విశ్వాసం ఉంటే దైవజనులు ఎవరు కాదో తెలుస్తుంది. అందుకే ఈ యెహోషువ ఎవరినంటే మోషను గట్టిగా పట్టుకొని తన అడుగు జాడలో ఈ దైవజనుని వెంట నేను వెళ్ళాలి అని ఈయన వెళ్ళి ఏం చేశానంటే ప్రార్థన జీవితాన్ని నేర్చుకున్నాడు. ప్రార్థన జీవితాన్ని కలిగిన వాడు. అయితే ఆ ప్రార్థన ద్వారా ఎంతో మంది శత్రువులు వచ్చిండ్రు. ఎరుకో పట్టణంలో శత్రువులతో ఎదురైంది, హాయిలో ఎదురైంది, తర్వాత ప్రతి పరిస్థితిలో కూడా ఎదురైనప్పటికీ కూడా ప్రతి దాన్ని కూడా ఎదిరించి సవాలు విసిరిండు. సూర్యుని ఆపిండంటే ఆయన లాగనాట యెహోషువ లాగా ముందు కానీ వెనుక కానీ జరగలేదంటే మోషే ద్వారా కూడా జరగలేదు. మరి మన ప్రార్థనలు ఏం జరుగుతానేమో నాకు తెలుస్తుంది. ఇంత మాత్రమే కాదు, మనం చూస్తే ప్రేమ దేవుని ద్వారా ఈ యెహోషువ అంత మాత్రమే కాదు, యెహోషువ జీవితంలో కూడా ఈ యెహోషువ ఎలాంటి వాడు అంటే దేవుని ఆత్మను కలిగిన వాడు, దేవుని అభిషేకం కలిగిన వాడు, దేవుని కృపను కలిగిన వాడు, దేవుని యొక్క ఆ ఆత్మను కలిగిన వాడు ఎవరంటే ఈ యెహోషువ. చూద్దాం సంఖ్యాకాండము 'నేను కూడా ఉన్నానయ్యా నన్ను వాడుకో యేసయ్యా' చెప్పలేకపోయినాయి. నేను కూడా ఉన్నానయ్యా నన్ను వాడుకో యేసయ్యా, పనికి రాని పాత్రనని నన్ను పారవేయకు యేసయ్యా, సంఖ్యాకాండము 27వ అధ్యాయము 18వ వచనం. అందుకు యెహోవా మోషేతో ఇట్లా నేను నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు. మోషేతో చెప్తా ఉంది దేవుడు, ఈ యెహోషువ మామూలు కాదయా, నీ పరిచయంలో కులుభుజమైన వాడు, నీ సేవకు సహకారి, నీ సేవలో ఒక పాలి భాగస్థుడిగా ఉంటాడు. ఈయన ఆత్మను పొందినవాడు. దేవుని ఆత్మను పొందినప్పుడే దేవుని యొక్క ఆలోచనలు వస్తాయి, దేవుని యొక్క తలంపులు వస్తాయి. దేవుని యొక్క ఆలోచన రాలేదు అంటే నువ్వు మనిషి ఆలోచనలో ఉండవచ్చు, దురాత్మ ఆలోచనలు ఉండవచ్చు, నువ్వు ఏ అపవిత్రాత్మ పరిచే ఆలోచనలో ఉండవచ్చు. అయితే యెహోషువ అయితే ఏం కలిగి ఉన్నాడంటే దేవుని ఆత్మను పొందినవాడు. ఎందుకనంటే ఇతడు దేవుని ఆత్మను పొందినవాడు, దేవుని శక్తిని పొందినవాడు, దేవుని బలమును పొందినవాడు. అంటే దేవుని ఆత్మను పొందినంటే దేవుని యొక్క ఆలోచనలు ఇతనికి పుష్కలంగా వస్తా ఉంటాయి. మనం దేవుని ఆత్మను పొందినప్పుడు దేవుని ఆలోచనలు రావు. అయితే ఈ యెహోషువ ఎలాంటి వాడు అంటే దేవుని యొక్క ఆత్మను పొందిన వాడని మోషతోటి చెప్తా ఉన్నాడు దేవుడు. అందుకే పౌలు అంటాడు దేవుడు ఎందుకనంటే ఆత్మ లేనివాడు నావాడు కాడు. ఎందుకనంటే చాలా మంది
దేవుని ఆత్మ లేకుండా, ఎందుకనంటే దేవుని ఆత్మ లేనప్పుడు వాళ్ళు క్రమంగా నడవలేరు, భక్తి మార్గంలో ముందుకు సాగలేరు, ముందుకు వారి ప్రయాణంలో వెళ్ళలేరు. ఎందుకనంటే ఆత్మ ఏం చేస్తా అంటే క్రమంగా నడిపిస్తూ ఉంటుంది. ఆత్మ ఎందుకంటే ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడుతారో వాళ్ళే నా కుమారులు కుమార్తెలని దేవుని యొక్క లేఖన భాగం సెలవిస్తారు. చాలామంది ఆత్మను పొందకుండా శరీర సంబంధులుగానే మిగిలిపోతారు. కానీ యెహోషువ అయితే ఏం చేసినంటే దేవుని యొక్క ఆత్మ కలిగిన వాడు ఈ యెహోషువ. అంత మాత్రమే కాదు, కొంతకాలం తర్వాత ఏం చేసినంటే ఈ యెహోషువ జీవితంలో యెహోషువ నడుస్తుంటే అంటే ఈ దేవునితో నడుస్తున్న కాలంలో ఏం జరిగిందంటే ఒకగానొక దినమున తన నాయకుడైన మోషే మృతి నొందిన తర్వాత ఆ మోషే నాయకుడు చనిపోయినప్పుడు, ప్రియదేవులారా, చనిపోయినప్పుడు ప్రజలందరూ చూస్తూ ఉన్నాడు. ఎందుకనంటే ఇంత జనాంగాన్ని నడిపించాలి, దినదినముకి విస్తరించింది ప్రజలు, నడిపించాలంటే మళ్ళొక నాయకుడు కావాలి. నిలిస్తే ఆయన చనిపోయిన తర్వాత ఏమంటాడో చూద్దాం, దేవుడు ఏం మాట్లాడతాడో చూద్దాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 1వ అధ్యాయము మొదటి వచనం చదువుదామా. నూను కుమారుడును మోషే పరిచారకుడైన యెహోషువకు ఇలాగు సెలవిచ్చాను, ఆగు, నా సేవకుడైన మోషే మృతి పొందాను. అక్కడ మోషే ఏమైపోయిందంటే మోషే మరణించిన తర్వాత ఏమంటుండంటే యెహోషువతో మాట్లాడుతా ఉన్న దేవుడు, నా సేవకుడు మృతి పొందిండయ్యా యెహోషువ అని యెహోషువతో మాట్లాడుతా అంటే ఏమంటుండంటే, కాబట్టి నువ్వు ఏడవడానికి కాదుగా. మనం ఏం చేస్తామంటే ఇక చనిపోయిందంటే కథం ఏం చేస్తామనంటే ఏడ్చుకుంటా తుడుచుకుంటా కథ. అక్కడ దేవుడే ఏం చేస్తున్నాడంటే యెహోషువతో మాట్లాడుతూ ఉన్నాడు, నీవు కూర్చుండే సమయం కాదు, ఏడ్చే సమయం కాదు, తర్వాత ఏది నాకెవరు లేరని ఏడ్చే సందర్భాలు కాదు. కానీ నువ్వు పరిస్థితుల్లో నువ్వు లేవాలి, లేస్తేనే దేవుని కార్యాలు చేస్తాయి. నువ్వు దేవునితో నడిచినప్పుడే దైవ కార్యాలు జరుగుతాయి. దేవునితో నడిచినప్పుడే వాగ్దానం నెరవేర్పరుస్తూ ఉంటుంది, వాగ్దానం కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, దేవుడే నమ్మన్నాడు కదా. ఎవరిని చనిపోయాడని ఏడవకాయ బాబు, ఏడిస్తే సందర్భాలు కాదు. ఆయన మంచి సేవ చేసిండు, 120 సంవత్సరాలు బతికిండు, మంచి సత్వం కలిగిండు, మంచి బలం కలిగిండు, మంచి నాయకత్వం చేసిండు. ఆయన దగ్గర నువ్వు ఏం నేర్చుకున్నావు? అయితే అక్కడ అంటాడు నువ్వు కాబట్టి నువ్వు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకు ఇచ్చుచున్న దేశంలోనికి వెళ్ళాలి. ఎందుకనంటే ఇది ఏడ్చే సందర్భం కాదు. ఎందుకంటే ఈ సందర్భాలు నా యెహోషువను ఏం చేస్తున్నాయంటే రేపటి తరానికి ఒక నాయకునిగా తయారు చేస్తాడు. హల్లెలూయా. దేవుడే ఎందుకనంటే దేవుడే దిగి వచ్చి యెహోషువతో మాట్లాడుతూ ఉన్నాడు. చాలామంది జీవితంలో దేవునితో మాట్లాడే అనుభవం లేదు, దేవుడు వారితో కూడా మాట్లాడే అనుభవం లేదు. భక్తి జీవితంలో ఎన్నో దినాలు వెళ్తా ఉంటాయి, ఎన్నో గుళ్ళు తేలుతూ ఉంటాం, ఎంతో మంది దైవజనులకు వెళ్తాం, కానీ దేవునితో ముఖాముఖిగా మాట్లాడే అనుభవాలు లేవు. మరి ఏ అనుభవం ఉన్నది?
లోకంలో అట్లానేగా ఉన్నాం, ఇప్పుడు కూడా అలాగనే ఉన్నాం. ఏం మాట్లాడుతూ ఉన్నారు? రాత్రిపూట ఏ దర్శనాలు కలుగుతూ ఉన్నాయి, ఏ స్వరాలు వింటూ ఉన్నాయి, ఏ ఆలోచనలు వస్తూ ఉన్నాయి, ఏ తలంపులు వస్తూ ఉన్నాయి, మనం గమనించాలి. ఇక్కడ దేవుడే దిగి వచ్చి యెహోషువతో మాట్లాడతావు. అయితే నువ్వు లేస్తే అంటాడు, దేవుని యొక్క వాగ్దానము అతనికి వస్తూ ఉన్నది. ఎందుకనంటే నువ్వు లేస్తే ఏమంటాడంటే, నువ్వు లేస్తే అక్కడ దేవుడు అతనితో ఒక ప్రామిస్ చేస్తా ఉన్నాడు. చూడండి 5వ వచనమా, చూడండి, నీ బ్రతుకు దినములన్నిటిలో ఏ మనుషుడు కూడా నీ ఎదుట నిలువలేక ఉండడు. చప్పట్లు కొట్టి యెహోషువ. ఎందుకంటే తర్వాత మోషేతో నడిచిన తర్వాత ఇప్పుడు దేవుడే యెహోషువతో నడవడానికి వచ్చాడు, యెహోషువతో మాట్లాడడానికి వచ్చాడు. నువ్వు ఎవరితో మాట్లాడుతా అంటే, నువ్వు ఎవరితో నడుస్తా అంటే, నీతో ఎవరు వస్తాను, ఎవరు నీతో మాట్లాడతాను? నీ సమస్య వచ్చినప్పుడు ఎవరు మాట్లాడతాను, నీకు దుఃఖం కలిగినప్పుడు ఎవరు మాట్లాడతాను, నీకు శోధనలు సంభవించినప్పుడు ఎవరు మాట్లాడతాను? సవాల్ రావాయా? యెహోషువ అంటే ఏమంటే, నువ్వు లే అన్న తర్వాత ఏమనంటే, ఇక్కడ 5వ వచనం, నీ బ్రతుకు దినములన్నింటిను ఏ మనుషుడు నిలువలేక ఉండును, నేను మోషకు తోడైనట్లుగా నేను నీకు తోడైన. చప్పట్లు కొట్టి నేను మోషే ఎలాగైతే నడిపించిందో, అతని బ్రతుకు దినములన్నింటిలో అతనికి ఎలా క్షేమం కలిగిందో, అలా ఆ లక్షల జనాంగాన్ని ఎలా కానాను యాత్రలో నడిపించడానికి ఒక కనుభవం గుండా నేను ఎలా నడిపించినో నేను నడిపిస్తాము. యెహోషువ, నువ్వేం ఫిగర్గా ఎందుకు అంటే, యెహోషువ ప్రార్థన జీవితం కలిగినవాడు. యెహోషువ ఎవరు? ఆయన దేవుని అభిషేకమును పొందినవాడు. అయితే హఠాత్తుగా తన నాయకులు మోసి చనిపోయాక దేవుడే దిగివచ్చి అంటున్నాడు, నేను నీకు తోడుగా ఉంటాను. ఈ జనులందరినీ కూడా నువ్వు ఎక్కడ దాటియాలి? నువ్వేం కావాలి? నేను ఈ జనులందరినీ ఈ యోర్దాను, ఎందుకనంటే ఇక్కడ ఈ మరణం, యోర్దాను అనే మరణం నుంచి జీవంలోనికి దాటియాలి. అందుకు నేను ఏర్పాటు చేసుకున్నా, అందుకు నీకు తోడై ఉంటా, అందుకే నేను అభిషేకించిన. ఎందుకు వచ్చిన? అందుకే నీకు దేవుని ఆత్మతో నింపింది. ఎందుకంటే మోషతో డైరెక్ట్ చెప్పేసాడు, మోషే ఇలా మామూలు వ్యక్తి కాదా, యెహోషువ ఇలా ఇంటెలిజెంట్ క్యారెక్టర్, ఇన్ గుడ్ క్యారెక్టర్, మంచి క్యారెక్టర్ కలిగిన వాడు, ఇతన్ని నేను ఆత్మతో నింపినా అని చెప్పాడు. అంటే యెహోషువ ఏం చేసిందంటే, వెంటనే ఏం చేసింది, లేచేసరికి ఏమన్నాడు, దేవుడు తోడొచ్చి. నువ్వు లేస్తే నీ పరిస్థితులను చూసి కుంగిపోవలసిన సమయం కాదు ఇది. పరిచర్య చేయాలి, దేవుని పరిచర్యలో ముందుకు వెళ్ళాలి. మోషకు కుడి భుజంగా యెహోషువ ఎలా ఉన్నాడో ప్రార్థనలో ఉన్నాడు, పరిచర్య చేసే విషయంలో ఉన్నాడు. మందిరం గుడార పరిచర్యలో ఎక్కడికి వెళ్ళినా యెహోషువ అక్కడ ఉన్నాడు. తర్వాత యెహోషువకి ఏమొచ్చింది స్థానం? నాయకత్వం స్థానం వచ్చేసి, అయ్యో నా నాయకుడు వెళ్ళినాడు, వెంటనే దేవుడు దిగొచ్చాడు, నేను ఎడతాడు కావచ్చు అని వెంటనే వస్తే ఏమంటాడంటే, అక్కడ ఏం మాట్లాడతాడంటే, అక్కడ నీ బ్రతుకు దినములన్నిట్లా వాస్తవంగా సూర్యుడు చంద్రుడు ఆగినట్టే మామూలు విషయమా? నీ ప్రార్థన దేన్ని ఆపుతా ఉన్నది? నువ్వు ఏ శక్తి కలిగినావు, ఏ అభిషేకం కలిగినావు, ఏ ధైర్యం కలిగి ఉన్నావు? మోషే ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు నీళ్లను రక్తంగా మార్చినప్పుడు అక్కడ ఉన్నాడు. నీళ్లు రక్తంగా మారేది కాదు, కర్రెత్తే పాముగా చేసేది. ఆగాలే సూర్యుడు. శత్రువుల పైన జయం పొందే అంతవరకు అదే నీ ప్రార్థన, అదే నీ ఆలోచన ఉండాలి, అదే నీ ఉద్దేశమై ఉండాలి, అదే నీ సంకల్పమై ఉండాలి. సమస్యలు చూసి బారిపోడు పిరికి పొందవాడు.
సమస్యను చూసి భయపడే వాళ్ళు పిరికి వాళ్ళు. పిరికి వాళ్ళకు దైవ రాజ్యం లేదు, దైవుని ఉద్దేశం లేదు. కానీ ఇక్కడ వెంటనే నువ్వు ఎప్పుడైతే నువ్వు సమస్యలుగా చూసి భయపడేది, నువ్వు లేస్తే దేవుడు తోడుగా ఉంటాడు. దేవుడు తోడుగా ఉంటే యెహోషువకి ఏమొచ్చేసిందంటే వెంటనే అక్కడ అంటాడు చూడండి, మనం 6వ వచనం చూస్తే నిన్ను విడువను ఎన్నడూ ఎడబాయను. దేవుడు ఏం చేస్తాడంటే నువ్వు లేస్తే దేవుడు తోడుగా ఉంటాడు. దేవుడు మనుషులు విడిచిపెట్టినట్టుగా, స్నేహితులు విడిచిపెట్టినట్టుగా, ఆత్మీయులు విడిచిపెట్టినట్టుగా, ఎవరో విడిచిపెట్టినట్టుగా విడువడు. ఆయన సదాకాలం నేను మీతో తోడై ఉంటా, సదాకాలం నీతో కూడా మేము తోడై ఉంటానని దేవుడు వాగ్దానం చేశాడు. అక్కడ ఏమంటాడంటే యెహోషువ అంతా మర్చిపో, నువ్వు సవాలు విసరాలు. ఎందుకనంటే ఇప్పుడు వీళ్ళు యోర్దాను దాటాలి, యోర్దాను దాటి పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళాలి, కానాను దేశం వెళ్ళాలి అని అంటే అక్కడ ఏం చేస్తానంటే అక్కడ ఆ దేశం వెళ్ళాలి అని అంటే నువ్వు లేవాలి. లేస్తే నేను నీకు తోడై ఉంటా, నిన్ను విడువను ఎన్నడూ ఎడబాయను. అక్కడ ఏమంటాడు చదవనా, నిన్ను విడువను నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. చూడండి మళ్ళా ఏమైపోయింది, వెంటనే ధైర్యం వచ్చేసి ధైర్యం వచ్చి యెహోషువ నడుస్తా ఉన్నాడు. ప్రేమ ద్వారా యెహోషువ నడుస్తా ఉన్నాడు అంటే యెహోషువ ప్రార్థన జీవితం కలిగిన వాడు, దేవుని అభిషేకం కలిగిన వాడు, సమస్యను చూసి భయపడేవాడు కాదు, పిరికివాడు కాదు. ఎందుకనంటే ఆయన అరణ్యంలో ట్రైనింగ్ చేసిన తరపిదంతా యెహోషువ ఎక్కడ అరణ్యంలో పాములు, తేళ్ళు, గుడ్డెలుగులు, చిరుతపుళ్ళు, తర్వాత రకరకాల తాచుపాములు, రకరకాల సమస్యలు, ఆకలికి ధూపకు ఏమి లేని స్థితిలో భీకరమైన అరణ్యములో ఆయన తరపీలు పొందాడు. ఆకలి తెలుసు, ధూప తెలుసు, అన్ని తెలుసు. హల్లెలూయా. అయితే అతని జీవితంలో ఏమైపోయిందంటే ఆయన తరపీదు చేసిండు. ఎందుకనంటే అన్ని పరిస్థితులేగా. కాబట్టి యెహోషువ జీవితంలో ఏం చేసిందంటే ఆ యెహోషువ ఏం జరిగిందంటే ప్రేమల దీని ద్వారా అప్పుడు నడుస్తూ ఉంటే ఆయన జీవితంలో ఏమైపోయింది, ఆయన లేస్తేనే ఏమంటాడు, నేను నీకు మోసకు తోడైనట్టుంటానయ్యా. వాగ్దానం వచ్చేసి వాగ్దానం ఏ వాగ్దానం వచ్చింది, ఏమైపోయింది వాగ్దానం, ఏమని వచ్చింది అతనికి, నేను నీకు మోసకు తోడైనట్లుగా నీకు తోడై ఉంటా అంటే నువ్వు ప్రార్థన చేయి, దేవుని అభిషేకం, తర్వాత నీ పరిస్థితులను చూసి దేవుణ్ణి చూడు. నీ సమస్య కంటే గొప్పవాడు నా దేవుడు. సమస్యలను చూసి కుంగిపోవడం కాదు, రోగాన్ని చూసి కుంగిపోవడం కాదు, దేవునితో నడు. వెంటనే వచ్చేసింది దేవుని యొక్క వాగ్దానం. అందుకే ఎందుకు దేవుడు తోడుగా ఉంటే చూడండి ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 2వ అధ్యాయం 7వ వచనంలో చూడండి, నీ దేవుడైన యెహోవా, 2వ అధ్యాయం 7వ వచనం, ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఇక్కడ కింది లైన్లో మనం చదువుదాం, నీ దేవుడైన యెహోవా. ఇక్కడ చూడండి, ఇక్కడ కింది లైన్ ఏమంటే నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు, అన్ని ఫుల్ఫిలే, అన్ని ఫుల్లే. అందుకే ఈనాడు దేవుడు తోడుగా ఉండే ఆ ఎక్స్పీరియన్స్ ఎందుకు లేదు అని అంటే ప్రార్థనలో మోకాలు లేవు. ప్రార్థన అంటే నిర్లక్ష్యం. దీనివల్ల వీళ్ళు ఏం చేయలేరు వాస్తవంగా. ఇదంతే పొగిడే కార్యక్రమాలు కాదు ఇది. ఎందుకనంటే పొగడుతుల కొరకు కాదు దేవుడు చేసేది. ఇక్కడ ఏంటంటే యెహోషువతో మాట్లాడిన నిదర్శనమే ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటంటే మోసే ప్రార్థించగా
ప్రార్థించగా సూర్య చంద్ర హల్లెలూయా. అయితే ఇతనికి వాగ్దానం వచ్చేసి నేను తోడై ఉంటా అంటే దావీదు చూడండి, మనం బైబిల్ గ్రంథంలో చూద్దాం, 2వ సమూయేలు గ్రంథంలో చూద్దాం. దావీదు ఎక్కడికి వెళ్ళినా చూడండి, 2వ సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము చూడండి, 8వ అధ్యాయము 6వ వచనం చదువుదామా. దమస్కు వశమునున్న సిరియా దేశమందు దండును ఉంచగా సిరియనులు దావీదునకు దాసులై కప్పము చెల్లించుచు ఉండిరా. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతన్ని కాపాడుచున్నాడు. చప్పట్లు కొట్టి ప్రభువుని కనపడి తోడై ఉంటే కదా, తోడై ఉంటే. ఇంకొక మాట కనుక చూస్తే ద్వితీయోపదేశ కాండంలో కనుక మనం చూస్తే అక్కడ అంటాడు, దావీదు యెహోవా తోడై ఉండని కనుక మొదటి దినవృత్తాంతముల గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనం కనుక చూస్తే అతనికి తోడై ఉంటేనట అంతకంతకు అధికుడైనాడు. చదవాలి 11:9. మొదటి దినవృత్తాంతములు సైన్యంలోకి అధిపతి యెహోవా అతనికి తోడై ఉండగా దావీదు ఈ ప్రకారము అంతకంతకు అధికుడైండు. అంతకంతకు అందుకే ప్రేమ ద్వారా తర్వాత దేవుని యొక్క వాగ్దానం ఏంటంటే అతనికి అంటాడు, ఇతడు ఈ యెహోషువ ఏమంటాడంటే చూడండి, యెహోషువతో దేవుడు ఏం మాట్లాడతాడంటే, అయితే నిన్ను విడువను, ఎన్నడూ ఎడబాయను, నిబ్బరము కలిగి ఉండుమని చెప్పేసి దేవుడు ఏం చేస్తున్నాడంటే యెహోషువతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు మోకరించగలిగితే, అభిషేకం పొందగలిగితే దేవుడినితో మాట్లాడతాడు. దేవుడు నిన్ను నిలబెడతాడు. దేవుడు నిన్ను నిలబెట్టి బలపరుస్తాడు. నీ సమస్యను అధిగమించినట్టుగా, నీ సమస్యను జయించినట్టుగా, నీ శత్రువుల పైన విజయాన్ని ఇచ్చేటట్టుగా దేవుడు కార్యాలు చేస్తాడు. మా శత్రువులను కాదు, శత్రువులను చూసి భయపడవలసిన లేదు. యెహోషువ భయపడలే, అక్కడ యెహోషువ భయపడలే. అయితే ధైర్యంగా ఉన్నాడు. ధైర్యంగా ఉంటే యెహోషువతో అంటాడు, యెహోషువతో ఏం చేస్తాడంటే దేవుడే ఒక వాగ్దానాన్ని మాట్లాడుతూ ఉంటాడు. చూడండి, మనం కనుక చూడండి, అదే ఆ యెహోషువ గ్రంథం 10వ అధ్యాయంలో ఒక మాట మాట్లాడుతాడు. చూడండి 10వ అధ్యాయం 21వ వచనంలో అక్కడ చూడండి, జనులందరి మక్కదే అందరి పాలెంలో ఉన్న యెహోషువ యొద్దకు సురక్షితంగా తిరిగి వచ్చిరి. ఎక్కడికి వచ్చిండు? యెహోషువ దగ్గరికి వచ్చిండు. అందరూ ఏం కావాలంటే నీ ధైర్యాన్ని చూసి, దేవుడు నీకు తోడున్న పరిస్థితిని చూసి అందరూ కూడా నీ పక్షంగా చేరాలి. తిరిగి వచ్చిరి. ఇశ్రాయేలుకు విరోధంగా ఒక మాటైనను అడుగుటకు చప్పట్లు కొట్టి ప్రభుని చెప్పాలి. సవాలు విశ్వాలే. ఎందుకనంటే పరిస్థితులు కాదు, వస్తాంటే రావాలి. ఎందుకనంటే నీ పక్కన 1000 మంది పడినా, నీ కుడి పక్కన 10,000 మంది కూడినా అపాయముని యొద్దకు రాదు. ప్రజలారా హల్లెలూయా. అందుకే యెహోషువతో మాట్లాడుతూ ఉంటాడు ప్రతి విషయంలో కూడా. ఇక్కడ చూడండి ప్రేమ దేవుడా, యెహోషువతో కూడా దేవుడు ఏం మాట్లాడతాడంటే చూడండి, 23వ అధ్యాయంలో ఒక మంచి మాట మాట్లాడుతూ ఉంటాడు. 23వ అధ్యాయంలో 10వ వచనంలో అంటాడు, యెహోషువతో ఇచ్చిన ఈ వాగ్దానాలు అంటే ఏంటంటే 23వ అధ్యాయం 10వ వచనంలో, మీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధము చేయువాడు గనుక మీలో ఒక్కడు 1000 మందిని తరుపుతాడు. చప్పట్లు కొట్టి బాబుని 1000 మందిని తరుముతాడు. అందుకే ప్రేమ దేవుడా, యెహోషువ జీవితంలో మనము యెహోషువకు ఏం చేసినంటే, యెహోషువ రేపటి తరానికి నాయకుడు. నీవు కూడా మామూలుగా విశ్వాసిగా ఉండకూడదు.
దేవుని ప్రవచారకునిగా కావాలి, ఒక సువార్త సేవకునిగా కావాలి. నువ్వేం కావాలంటే ఒక నాయకునిగా నువ్వు ఉండాలి. నువ్వు ఉన్న స్థలంలో నువ్వే ఒక నాయకుని కావాలి. నలుగురికి సలహాలు ఇచ్చే వ్యక్తిగా ఉండాలి, మంచి చేసే వ్యక్తిగా ఉండాలి, మంచి చెప్పే వ్యక్తిగా ఉండాలి, న్యాయం చేసే వ్యక్తిగా నువ్వు ఉండాలి. అది దేవుని ఆలోచన. ప్రజల హల్లెలూయా. అలాగే మనం కనుక చూస్తే ప్రేమ దేవుని ద్వారా అయితే ఈ యెహోషువ